పబ్లిక్ చూస్తున్నారు అన్నలా వినాయక చవితి నిమజ్జనాలు ఎంత మంచిగా జరుగుతున్నాయో నాకైతే మస్తు అనిపిస్తుంది. ఈ రోజు నేను మన జోర్దార్లో చెప్పడానికి మన ట్యాంక్ బండ్ని చూపించడానికి వచ్చిన. మన పబ్లిక్ కూడా మస్తు ఖుషి అవుతారు కదా చూస్తుంటే. ఇక ట్యాంక్ బండ్ మీద వినాయకులు అయితే చెప్పని అవసరం లేదు, ఒక్కొక్క వినాయకుడు మస్తు సూపర్గా ఉన్నారు. ఇక చూడండి ఎంత వెరైటీ వినాయకులు వస్తున్నాయో. బండ్ల మీద తీసుకోపోతారు, కార్లలో తీసుకోపోతారు, పెద్ద పెద్ద ట్రక్కులల్లో ఒక్కొక్క వినాయకుడు మస్తుగా ఉన్నది. ఇక ఇందాకనే మన ఖైరతాబాద్ వినాయక నిమజ్జనం కూడా అయిపోయింది, కానీ ప్రశాంతంగా గడిచిపోయింది వల్ల మస్తుగా అనిపించింది నాకైతే. ఇక గట్లనే గిడ వినాయకుడికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, గాలితో కూడా 2 ముచ్చట్లు పెడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మ. ఎక్కడికైనా వచ్చారు సార్? కేపీహెచ్బి కాలనీ, కుకట్పల్లి. ఏం చేస్తుంటారు సార్? ఏదో పెద్ద పొలిటీషియన్ లెక్క కానొస్తున్నారు. లేదమ్మా, నేను డయాగ్నోస్టిక్స్, ఏషియన్ మెడికల్ డయాగ్నోస్టిక్స్ లో జాబ్ చేస్తాను. ఓకే, ఎవ్రీ ఇయర్ వస్తాం మేము. ఆల్మోస్ట్ 15-20 ఇయర్స్ నుంచి ఇక్కడికే వచ్చి ఇక్కడే నిమజ్జనం చేస్తుంటాం మేము. అది మాకు అలవాటు. అంటే పోయినసారికి ఈసారికి ఎట్లా అనిపిస్తున్నారు సార్ మీకు? ఈసారా చాలా జనం బాగా ఎక్కువ ఉన్నారు, చాలా జోష్ ఉంది పబ్లిక్లో, అయితే చాలా హుషారు ఉన్నారు. మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. మేము ఎప్పుడు ఫ్యామిలీతో వస్తాము, మా అన్న ఫ్యామిలీ, మా ఫ్యామిలీ, పిల్లలు అందరము అంత దూరం నుంచి వచ్చి ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తాము. ఎట్లా ఈ వినాయకుని పెట్టారు, మరి ఈసారి ఏం మంచి జరగాలని కోరుకుంటారు ఏంది? పిల్లలు బాగా చదువుకుని అంతా మంచి సెటిల్ అవ్వాలని, అలాగే పబ్లిక్ కూడా అంతా బాగుండాలని, రాష్ట్రం బాగుండాలని కోరుకుంటున్నాం. గణేష్ మహారాజ్ కి గణపతి బప్ప మోరియా, లడ్డు మోరియా, గణేష్ మహారాజ్ కి మస్తుగా ఉన్నది, సూపర్గా ఉన్నది కదా. అవు కానీ ముచ్చట్ల వాడి నేను మా ముసలోని మర్చిపోయినా. కూరని పట్టుకొని వచ్చిండు ముసలోడు, ఎట్లా పోయిండో ఏం పాడో. మా ముసలోని చూద్దాం పాదంటోళ్ళ. రాజ్యాలను పట్టుకొని ఏం కాదు కానీ గడప ఊళ్ళో ఏం తెలియదు, పాడలేదు. ఈ సిటీలో నీకు ఏం ఎరకని వచ్చినవే? నేను చెప్తా కనుక ఏం తెలుస్తాయంటే అక్కడికి పోయినాక మూతిపాలు రాలగొడితే అప్పుడు తెలుస్తా. ముందరికి రానికి రాదు నీకు, కానీ సిటీ వచ్చిన మందితో కోస అవుతుంది నాకు. మందిలో మీరు తప్పిపోయారు, నా ఇంక ఉండొచ్చు కదా. ఉండొచ్చారంటే నువ్వు తిప్పులు ఆడుకుంటా గొట్టం పట్టుకొని వాళ్ళు ఇదే సోక్ అవుతుంది నీకు. నేను తోలుకొస్తే మంచిగా వినాయకులు చూపిద్దాము, తోలుకొస్తే ఆగమవుతావా? వినాయకులను చూపిస్తా అంటే నాకు వినాయకులు చూపించుకుంటుండాలి. నువ్వు గొట్టం పట్టుకొని మందితో ముచ్చట్లు పెట్టుకుంటుంటే నేనేం కావాలా? సోయినదా నీకేమో ముచ్చట్లు పెట్టచ్చు కదా ముసలాడు అనుకోండి. నాకు ఉన్నది చుట్టాలని వేసుకొని వచ్చినావు, ఒకటే తిరుగుతావు అక్కడ ఉత్తకపోతే ఎరగపోదామన్నా కూడా వాడు ఎడిపోకుండా అయిపోతాం అని ఆకలి అవుతుంది అంటాను పొద్దున కానిచ్చాలి. సోయినా మరి పట్నంలో గట్లనే ఉంటదిరా, నేను రోజు గిట్లనే ఉంటా, మీకు తెలియదా?